పెద్ద ఎత్తున ఇటు చిక్కడపల్లి లైబ్రరీలో కొంతవరకు విద్యార్థులు తీవ్ర ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంటి ఖమ్మం జిల్లాలోని భవానీ చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అలా ఆత్మహత్య చేసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న ఏం చెప్తారు? ఖమ్మం జిల్లాలో నిరుద్యోగి సూసైడ్ చేసుకుంది, దేని గురించి అనుకోవచ్చు అసలు? నమస్తే అన్న, నా పేరు కిరణ్ రాథోడ్. ముందు ఏంటంటే అన్న, పండుగ పూట మొన్న ఉగాది పండుగ పూట అమ్మాయి భవానీ అనే ఆస్పిరెంట్, ఇంటెలిజెంట్ ఆమె, చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ నిరుద్యోగి. ఈ రోజా రేపా ఉద్యోగాలు వస్తాయా అని అనుకుంటుంది ఆమె. ఈ రోజా రేపా మానస్తపని గురి చెంది ఆమె చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఈ మంత్ లోనే ఇదే ఫోటో అన్న, ఖమ్మం వీళ్ళది భవానీ, ఈమె పేరు భవానీ అన్న. చూస్తా ఉంది 2.5 సంవత్సరాలుగా, ఒకటి కాదు ఒక సంవత్సరం అన్నారు మీరు, 2.5 సంవత్సరాలుగా చూస్తా ఉంది. ఈ రోజా రేపా అని చూస్తా ఉంది. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయన్న. ఇప్పుడైనా చెప్తారేమో అనుకుంది. అసెంబ్లీ సమావేశం సెకండ్ డే చనిపోయిందన్న. ఆ రోజు కేటీఆర్ గారు అడిగిరు, క్వశ్చన్ ఏం అడిగిరు అంటే, మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు కదా, ఎక్కడ ఇచ్చిరు చూపెట్టండి అని అడిగితే, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. సరే, ఎక్కడ ఇచ్చినావు నువ్వు? దాంట్లో ఇచ్చినావు నువ్వు 12,000. సరే, నువ్వు 70,000 ఇస్తే ఇంకా 1,30,000 ఏమైనాయి? నువ్వు అన్నావు ఒక సంవత్సరంలో అన్నప్పుడు 1,30,000 ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 2.5 సంవత్సరాలు అయిందన్న ఇప్పుడు వరకు. ఇంకా మిగిలింది ఎంత? 2 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్క పోలి SIPC నోటిఫికేషన్ వస్తే దానికి 2 years కావాలన్న. ఈవెంట్స్ కి, మెయిన్స్ కి, ఫిలిమ్స్ కి 3 సంవత్సరాలు కావాలి. ఇప్పుడు నీకు 2 సంవత్సరాలు కావాల్సినప్పుడు నువ్వు ఇప్పుడే రిలీజ్ చేయాలిగా. ఎవరైనా ముందు రిలీజ్ చేసినప్పుడే కదా 2 years పడుతుంది దానికి. ఇప్పుడు మీరే ఉన్నారన్నా. ఈ అమ్మాయి ఎంత చదివి ఉండొచ్చు, ఎంత మానస్తాపం చెంది ఉండొచ్చు. దీంతో పాటు లాస్ట్ మంత్ లో చూసుకుంటే 3 అన్న, టోటల్ కలిపి 20 మంది చనిపోయారు. నీకు ఇప్పుడు కూడా సోయి లేకుండా వ్యవహరిస్తున్నావు నువ్వు. అసెంబ్లీలో అసలు మా ఊహనే లేదంటే, అసలు నువ్వు మాట్లాడుతూనే లేవు. అడుగుతా కూడా దాన్ని ఏదో పక్కదారి పట్టిస్తున్నావు తప్ప మా గురించి నువ్వు మాట్లాడతలేదు. ఎందుకు అంటే, మేము ముందు 2023 డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం రోజును అన్నావు. ఏమని అన్నావు? ఇది ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని అన్నావు నువ్వు. మరి నిరుద్యోగులు గుర్తుకొస్తలేరు అన్న మీకు? ఇప్పుడు గుర్తుకు రావాలి కదా నీకు. ఎందుకు గుర్తుకొస్తలేరు? ఫస్ట్ ఒకటే చెప్తా ఉన్నా అన్న, అసలు నిరుద్యోగుల ఊహనే లేదు. నిరుద్యోగ వృత్తి అన్నావు, అది పోయింది. యువ వికాసం అన్నావు, అది పోయింది. నీ 420 హామీలు అయితే అన్ని పోయినాయి. ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేవన్నా. ఇప్పుడు కూడా అసెంబ్లీలో డప్పలు కొట్టుకోవడం తప్ప ఆ హామీలు ఒక్కటి కూడా కరెక్ట్ గా పూర్తి కాలేవు. నువ్వు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా మహాలక్ష్మి అయినా, మీరు ఏది చూసినా ఫస్ట్ తీసేది మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి కూడా ఎంత ఇబ్బందిలో ఉందంటే, దాని వల్ల గవర్నమెంట్ కి అప్పు అన్న, రివర్స్ గవర్నమెంట్ కి అప్పు. నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఎక్కి తొక్కుకుంటా ఎవరిని తొక్కుకుంటా వస్తున్నావు? మాకు అర్థమైతే లేదు. ఎవరిని తొక్కుకుంటా రారు. ఒక తెలివితోని, ఒక రాజకీయ నాయకుడు తెలివితోని వస్తారు. ఎవరు తొక్కుకోరు. నేను నీకు తొక్కితే నేను ఎదగను. అది నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు. ఒక్కొక్క మెట్లు కాదు, నువ్వు పైసలు పంచుకుంటా వస్తున్నావు అక్కడ. నువ్వు ఒక్కొక్క మెట్టుగా అనరు దాన్ని. నువ్వు జడ్పీటీసీ అయినప్పటి నుంచి మాకు తెలియదా? నువ్వు జడ్పీటీసీ అయినావు. సరే, నీ అదృష్టం కలిసి వచ్చింది. అసలు ఎంతో మంది మీ మధ్యలో మీరే సీఎం కోసం కొట్లాడలేదా? మీ మధ్యలో మీరే కొట్లాడుకున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావనా? అసలు నీకు ఊహనే లేదు. అప్పుడు ఢిల్లీకి పోయి సీఎం అయినప్పుడు అసలు నీ కాలం కలిసి వచ్చింది. సరే, నిరుద్యోగులు నిన్ను సహకరించారు, నువ్వు సీఎం అయినావు. కానీ మా గురించి పట్టించుకోవాలి కదా ఇప్పుడు నువ్వు. అరే, దాని ఊహనే తీసలేడన్నా. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని రాస్తారోకోలు చేసినా, ఒక్కరోజు కూడా అసలు దాని ప్రశ్న అసెంబ్లీలో కూడా లేవనెత్తలేడు. అసలు ఏదో ఒకటి నిరుద్యోగులకు ఎప్పుడు జాబ్స్ ఇస్తారు అంటే కూడా దాన్ని పక్కన పెట్టేసి మేము కృష్ణా రివర్స్ గురించి మాట్లాడతాడు, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. ఇదేంది అసలు? నువ్వు ఏమైనా అంటే ఢిల్లీకి వెళ్తున్నావు. అక్కడ బడాబావ షేర్లు ఉన్నారు వీళ్ళకంటే పెద్ద బాసు ఉంటాడు రాహుల్ గాంధీజీ. राहुल जी, अभी तो 420 हामी दिए जब तुम भी आए थे ना, अभी तक कितना 2-2.5 साल हुआ। नौकरी दे तुम बोल के तुम यहाँ आके यही सिटी सेंट्रल लाइब्रेरी, यही टी स्टॉल के पास आके तुम बात किया, क्या किया तुमको पता नहीं है? अभी भी बोल रहे हम, कितने दिन बोल के रुकेंगे? बच्चे अभी तक 20 आदमी मर गए, कितना दिन बोल के? अरे तुम जा रहे बिहार, जा रहे इलेक्शन में, अभी 5 स्टेट में इलेक्शन आए, केरला, तमिलनाडु, पांडिचेरी, पश्चिम बंगाल। यहाँ पर तुम जाके ये 420 हामी भरोसा दे के तुम आते, मगर वो बच्चे को कैसा करना? हम सब ये अनएम्प्लॉयमेंट है, तुम जरा सोचो हमारे बारे में। अरे कितने दिन, हम 2.5 साल हुआ अभी तक, नौकरी आज देता कल देता आज देता, और कितना दिन देते? ये सीएम को तुम तो बोलो ना,
अभी तक ही 50 बार आया दिल्ली को सीएम रेवंत रेड्डी 50 बार आया तुम्हारे पास मिलने को। तुम्हारा मीटिंग के उसमें तो बात करना, असल दिए नहीं दिए, क्या हुआ क्या नहीं पूछना ना। तुम तो बड़े बॉस है, सीएम से बॉस तुम ही है ना वहां पर। दिल्ली को जाके तो पूछते ना तुमको कैसा चल रहा स्टेट के बारे में, कैसा हो रहा, तुमको पता चलता सब। अरे बोलो उसको तो एक बार तो बोलो, सो के है क्या कि उठाओ उनको। अभी तुम 10 साल और 5 साल कहां से आते तुम? अभी हो गए 2.5 साल और रह गए 2.5 साल, उसमें 2.5 साल में तुम नौकरियां नहीं दिए तो कैसा, और कितना दिन हम ऐसा रहेंगे? अरे दिन दिन हमारा एज होता जा रहा, तुमको बोलो बच्चों को कैसा करना, तुम एक डिसीजन लो, दिल्ली को बुलाओ एक बार। नहीं तो राहुल जी को मैं एक ही बोलना चाहता हूँ, ये नौकरियां तुम नहीं दिए तो हम दिल्ली का आके धरना करते। अब ये हैदराबाद में नहीं, सीएम का घर को नहीं, एमएलए का घर को नहीं, हम तुम्हारा घर को आके धरना करते। अभी कैसा भी जंतर मंतर में बैठते वहां पर आके हमको नौकरी चाहिए, फर्स्ट नौकरी लेके वहां से उठ के आते। मैं एक ही कहना चाहता हूँ तुमको, तुम बुला के पूछो, अभी तो भी पूछो, उसको सोई नहीं है अभी तक, सो के है उन्हें, अभी तो उठाओ उसका। भेजा कुछ खराब होगा शायद, मुझे पता चल रहा नहीं, मगर वो भी असेंबली में भी कुछ बात नहीं कर रहा। तुम बात कर बोलो एक बार। अरे कितना दिन కాదన్నా ఇంకా ఎన్ని రోజులు, మేము ఎన్ని రోజులని చూడాలి? వెయిట్ చేసి 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 అలసిపోయారా నా పిల్లలు? 20 మంది చనిపోతా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా నీకు? 20 మంది చనిపోయారన్న ఇప్పటి వరకు, నువ్వు దాని గురించి అసలు ఆలోచిస్తలేవు. నువ్వు అసెంబ్లీలో అయినా చెప్పాలి కదా. నిన్ననే మీరు బడ్జెట్ చూసుకుంటే బడ్జెట్ లో నిన్ననే ఒకసారి చూడండి అన్న, పేపర్ లో నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇగో నిరుద్యోగ వృత్తి లేదు ఈ బడ్జెట్ లో. చూడండి అన్న, ఇక్కడ బడ్జెట్ లో నిరుద్యోగ వృత్తి ఉందా చూడండి అన్న. ఇగో నువ్వు ఇచ్చిన హామీల్లో 420 హామీల్లో నువ్వు బడ్జెట్ ఇచ్చినావు సరే, ఇక్కడ ఎంత ఇచ్చినావు అన్న చూసుకో. నిరుద్యోగుల వృత్తి లేదు, యువ వికాసంకి బడ్జెట్ డబ్బులు వేయలేవు నువ్వు. యువ వికాసానికి 6,000 కోట్లు వేస్తున్నాడు కదా. ఇంకా లాస్ట్ టైమే అన్నాడు అన్న, లాస్ట్ టైం ఇప్పుడు వరకు రిలీజ్ కాలే. ఇప్పుడు ఇస్తానే దేనికి యూజ్ చేసుకుంటున్నారు? దీనికి పక్కదారి పట్టించుకోవడానికి యూజ్ చేస్తున్నారు ఈ డబ్బులు. ఒక్కలైనా ఇప్పుడు వరకు యువ వికాసం కోసం ఎలిజిబుల్ ఒకసారి ఎంతమంది అప్లై చేసుకున్నారు తెలుసా అన్న మీకు? ఒక్కరికి కూడా ఎలిజిబుల్ రాలేదన్న ఇప్పుడు వరకు. ఒక్క గవర్నమెంట్ కి కూడా అడగండి మీరు. ఒక్కసారి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే యువ వికాసంకి ఒక్కళ్ళకి కూడా ఇవ్వలే. ఇది మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మాకు నిరుద్యోగుల గురించి అయితే అసలు నిరుద్యోగ గుర్తే లేదు. బడ్జెట్ ఇచ్చినావు, నువ్వు ఏం బడ్జెట్ ఇచ్చినావు అసలు? ఇది ఏం దేనికోసం ఇస్తున్నావు నువ్వు? మీ జేబులు నింపడానికా? మంత్రుల జేబులు, ఎమ్మెల్యేల జేబులు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే 60 ఏళ్ళ నుంచి చూస్తున్నామన్న. తెలంగాణని ఆపింది మీరే, అయినా మేము నమ్మి మీకు తీసుకొచ్చినాం. ఇప్పుడు మా బతుకులు అప్పుడు మలిదశ ఉద్యమం కానీ తొలిదశ ఉద్యమం కానీ 1915 నుంచి చూసుకుంటే మేము మా నిరుద్యోగులు కానీ తెలంగాణలో కోసం మా యువకులు కానీ చనిపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు నిక్కు నమ్మి వచ్చినాం మేము. రేవంత్ రెడ్డికి నమ్మలేదన్నా, రాహుల్ గాంధీజీకి నమ్మినాం. ఇప్పుడు చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీజీకి నమ్మినాం మేము. కానీ राहुल जी हम तुम्हारा को भरोसा किए, अभी भी बोल रहे हम तुमको भरोसा किए, तुम बोलो। यही टी स्टॉल के पास आए थे ना, अभी तुम बोलो चिक्कटपल्ली लाइब्रेरी को भरोसा दिया तुम। రాహుల్ గాంధీజీ ఒకటే మాట చెప్పారన్న, ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం అని ఈ టీ స్టాల్ దగ్గర మాట్లాడినప్పుడే కదా నమ్మింది పిల్లలు. 30 బస్సులు కట్టుకొని ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి వెళ్ళినాం మేము. ఇక్కడ నుంచే ఆ రాహుల్ గాంధీజీ ఉన్నప్పుడు నేనున్న స్వయాన పక్కనే, 30 బస్సులు కట్టినప్పుడు కూడా నేనే ఉన్నా స్వయాన. ఇప్పుడు నేనే ఇబ్బందిలో ఉన్నా అన్న. మా అమ్మ నాన్నలకు అందరికి ఓట్లు వేయించింది మేము. ఇప్పుడు మా అమ్మ నాన్నలు అంటారు రైతు బంధు రాలేవు బేటా అని వాళ్ళు ఏడుస్తా ఉంటే ఇప్పుడు అంట దీనికి కూడా తొలి విడత, 2వ విడత, 3వ విడత అంట. 1-2 రోజులు కాదు, విడుదల చేయడానికి ఎన్ని రోజులు కావాలన్నా? 1, 2, 3 ఒక ఎకరానికి ఒక ఫస్ట్ డే వేసి సెకండ్ డే 2 ఎకరాలకి వేయాలి. కానీ నువ్వు 22 నుంచి తీసుకుంటే లాస్ట్ నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు వేస్తూ ఉంటావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటావు నువ్వు. ఎటైనా పోని కాలయాపన చేస్తూ ఉన్నావు కదా నువ్వు. ఏదైనా ఉండని, ఏ విషయంలో అయినా ఉండని నువ్వు కాలయాపనే చేస్తూ ఉన్నావు. కానీ నీ దృష్టికి వస్తుంది, అయినా నువ్వు నిమ్మకు నీరందనట్టు నువ్వు వివరిస్తూ ఉన్నావు. ఇది నీకు మంచిది కాదు. నెక్స్ట్ ప్రభుత్వం రావాలంటే నిరుద్యోగులకు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. అప్పుడైనా నిరుద్యోగ వృత్తి కావాలి మాకు. ఇప్పుడు నువ్వు భరోసా ఇచ్చిన భరోసాను నువ్వు నిలబెట్టుకుంటేనే
ఏదో చెప్పలేము ఇంకా, కానీ నెక్స్ట్ మాత్రం నీ ప్రభుత్వం రాదు. ఇక్కడ నుంచి చిక్కట్పల్లి సిటీ సెంట్రల్ నెంబర్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం, రానీయం కూడా.